నేనెట్లు లోకాన ధన్యత పొందగలను? శ్రీమంతులకి అన్ని వసతులు సమకూరును, వారికే ఈ లోకం మన్నున చేస్తుందన్నాడు. ఆ మాటలకు భార్య ఎంతగానో విలపించింది. గోడుగోడున దుఃఖించి, ఓ బ్రహ్మదేవ, ఈ బిడ్డని మా వంటి పేదవారి ఇంట ఎందుకు పుట్టించినావయ్యా? ఈ బిడ్డను మేమెలా బ్రతికించుకోగలుగుతాం? ఆ మాటలకు మధుసూదనుడు చింతించిన వాడై తన కమండలము, ఇంటిలో గల చిల్లర సామానులు అమ్మి 5 రూపాయలు తెచ్చి భార్య చేతికి ఇచ్చాడు. ఆమె ఎంతగానో సంతోషించి, నాదా, ఈ 5 రూపాయలు పట్టుకు వెళ్లి ఒక ఆవును కొని రావలసిందని పంపించింది. ఆవును కొనడానికి మధుసూదనుడు ఊరూరు తిరిగి ఒక సంపన్నుడున్న గ్రామం చేరుకున్నాడు. సిరి సంపదలున్నవాడు, పాడి పంటలకు కొదవలేనివాడు. ఆ శ్రీమంతుని మందలో ఒక ఆవు పెదవారి పొలాల్లో పడి పంటలను నాశనం చేస్తుండేది. రైతుల ఫిర్యాదులు విని ఆ శ్రీమంతుడు ఆ ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ 50 రూపాయల కిమ్మత్తు చేసే ఆవును 5 రూపాయలకే ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు.